హాయ్ గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఈ ఛానల్ రీసెంట్గా కొత్తగా అయితే ఓపెన్ చేయడం జరిగింది. కేవలం ఇలాంటి వస్తువులు, గ్యాడ్జెట్స్, అలాగే వంటలకు సంబంధించిన ఐటమ్స్, అలాగే చాలా రకాల ఉపయోగపడేటువంటి ఐటమ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అలాగే నా ఛానల్ అయితే చూపించడం జరుగుతుంది. ఈరోజు నేను చూపించబోతున్న ఐటమ్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ అనమాట. బుల్లెట్ ట్రైన్ ఇది మెటల్ బాడీ ప్లస్ ప్లాస్టిక్తో అయితే ఇదైతే తయారు చేయబడి ఉంది. ఇప్పుడైతే దీన్ని మనం పూర్తిగా ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. దీనికోసం అయితే ఇప్పుడు నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇప్పుడైతే దీంట్లో ఉన్న ఏమేమి ఐటమ్ ఉన్నాయనేది చూపించడం అయితే జరుగుతుంది. చూడండి, ఇప్పుడైతే బాక్స్ తీసి పక్కన అయితే పడేద్దాం. దీంట్లో ఏమేమి ఐటమ్ ఉన్నాయనేది అయితే ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి రివీల్ చేసి అయితే మనం పూర్తిగా అయితే చూద్దాం. ఇదేదో బోగిలాగా ఉంది. ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి. పెయింట్ కావచ్చు, ఆ బాడీ అట్రాక్షన్ కావచ్చు, మొత్తం సేమ్ మన రియల్ బోగి ఎలా ఉంటుందో అలాగనే ఉంది. అలాగే బాక్సులు కావచ్చు. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి ఏదో గూడ్స్ ట్రైన్కి వచ్చేది చూసారా, ఇది ఏదో వెనక సరుకు తీసుకెళ్తారు, ఎక్స్ప్రెస్ అని రాసింది దీని మీద అయితే. ఇందులో ఏదో కంకర రాళ్ళు అయితే ఉన్నట్టుగా తయారు చేయడం జరిగింది దీనికోసం. ఎందుకంటే ట్రైన్ల మీద ఎక్కువ వర్క్ అయితే అక్కడే జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనం అసలైంది అయితే రివీల్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇంజన్ అనమాట. చూడండి, ఇంజన్ అయితే మామూలుగా తిరగట్లేదు, బ్యాటరీ వేయకుండానే ఎంత తిరుగుతుంది. దీని ఫినిషింగ్ అయితే ఎదిరిపోయింది. వెయిట్ కూడా చాలా అంటే చాలా ఉంది. అసలు రియల్గా మనం ట్రైన్ చూస్తున్నట్టే ఉంది ఇది మన చేతిలో ఉంటే ఇంజను. దీని ఆపరేటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇది కిందికి పైకి అయితే ఆన్ ఆఫ్ బటన్ రెడ్ కలర్ది అనమాట. మనం పైకంటే ఆన్లో ఉంటుంది, కిందికంటే ఆఫ్లో అయితే ఉంటుంది. చూడండి, దీన్ని అయితే ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసి ఇప్పుడైతే నెక్స్ట్ ఏమన్నాయో చూద్దాం. చూడండి, నెక్స్ట్ అయితే ఇది పట్టాలన్నమాట, ట్రైన్ పట్టాలు. ఇవైతే 2 కట్టలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 కట్టలు అయితే మనం ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ కింద పెట్టి ప్రయత్నం అయితే చేద్దాము. దీనికోసం నేను ప్రత్యేకంగా ఇక్కడ నా షాప్లో కింద పెట్టి అయితే దీన్ని ఇట్లా సెట్ చేయడం జరిగింది. చూడండి, చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. కెమెరాకి చాలా పెద్దగా అనిపించింది. నేను దాన్ని లాంగ్ నుంచి జూమ్ చేసి మరీ తీయాల్సి వచ్చింది. మొత్తానికి అయితే ఇప్పుడు మనం ఇక పట్టాలు అయితే సెట్ చేసాము. ఒకసారి అయితే దీంట్లో బ్యాటరీలు కూడా వేసాము. ఒకసారి ట్రయల్ రన్ అయితే వేద్దాం. ట్రయల్ రన్ కోసం అయితే దీనికోసం బ్యాటరీలు అయితే నేను ఫిట్ చేశాను. ట్రయల్ రన్ కూడా వేసాను, ఆల్రెడీ బాగానే ఉందని చెప్పి అనిపించింది. దానికోసం ఇప్పుడైతే మనం 3 సెట్ చేస్తున్నాం దీనికి ఇచ్చినటువంటి బోగీలు. చూడండి, మొత్తానికి అయితే బోగీలు కూడా మనం పెట్టేసాం. ఎలా రన్ అవుతుంది ఏందనేది మనకు పూర్తిగా అయితే తెలియదు. నాకు తెలిసి ఇదేం ఒరిజినల్ ట్రైన్ కాదు కాబట్టి అప్ అండ్ డౌన్లు అయితే ఉంటాయి ఇందులో. చూడండి, ఇప్పుడైతే ట్రైన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే. చూడండి, హెడ్ అయితే లైట్ కూడా వచ్చింది ఎంట్రన్స్లో. మొత్తానికి ట్రైన్ అయితే ఒక ఊగుడైతే ఊగిందండి. అయినా నేను చిన్నగా దాన్ని సరి చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ట్రైన్ కూడా ఎక్కడైతే ఆగలేదు. నేను డ్రోన్ లాగా పైనుంచి అయితే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మొత్తానికి అయితే ఇది అట్లా పట్టుకొని అయితే నేను ఒకసారి ఆపే ప్రయత్నం చేశాను. ఇప్పుడైతే మంచిగానే రన్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎందుకంటే అప్ అండ్ డౌన్లు అయితే కొంచెం ఉన్నాయి ఈ పట్టాలకు సంబంధించి. ప్లాస్టిక్ కదా, నేను కూడా కరెక్ట్గా అయితే సెట్ చేయలేదు. షాప్లో కూడా ఎవరు లేరని చెప్పేసి నేను ఏదో హడావుడిగా అయితే చేసి ఓన్లీ ఇంజన్ అయితే నడిపిస్తున్నా. చూడండి, ఇంజన్ వరకు అయితే బ్రహ్మాండంగా పోతుంది. దీనికి హెడ్ ఫ్రంట్ లైట్ కూడా ఇచ్చారు. చూడండి, మొత్తానికి అయితే మన ట్రైన్ ఇంజన్ అనేది ఇలాగ ఉందండి. మొత్తం మన ఇంజన్తోనే మంచిగా రన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఐటమ్ నా షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి తక్కువ రీజన్తోనే ఉన్నాయి. థ్యాంక్ యూ.